హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం యముడు లాంటి మొగుడు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, ఆసుపత్రి గదిలో ఉదయం వెలుతురు పూర్తిగా పరుచుకుంది. కానీ అక్కడ ఉన్న ఆ ముగ్గురి జీవితాల్లో మాత్రం అంతు చిక్కని చీకటి అలుముకుంది. సావిత్రి పెదవుల నుంచి వచ్చిన "నేను ఇంటికి వెళ్ళిపోతాను" అన్న మాట గదిలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అర్జున్ కళ్ళల్లో ఒక ఆశ మెరిసింది. ఆమె తన కన్న తల్లి ఇంటికి వెళ్ళిపోతుందని, లేదా తనతో వచ్చేస్తుందని అతను అనుకున్నాడు. ముందు కడుగులు వేసి ఆమె చేయి పట్టుకుపోయాడు. "పద సావిత్రి, నేను నిన్ను సురక్షితంగా మీ ఊళ్ళో వదిలేస్తాను. లేదా నీకు ఇష్టమైతే నా ఇంటికి తీసుకెళ్తాను. ఈ నరకం నుంచి నీకు విముక్తి ఇస్తాను" అన్నాడు అత్యంత ప్రేమగా. కానీ సావిత్రి అర్జున్ చేయి పట్టుకోలేదు. ఆమె కళ్ళు అర్జున్ ముఖాన్ని దాటి పక్కనే ఒక క్రూర మృగంలా చూస్తున్నాం విక్రమ్ మీద స్థిరపడ్డాయి. ఆ చూపుల్లో భయం లేదు, కానీ ఒక భయంకరమైన శూన్యం ఉంది. "లేదు అర్జున్, నేను వెళ్ళేది నా పుట్టింటికి కాదు, నీ దగ్గరకు అంతకన్నా కాదు. నేను నా భర్త ఇంటికే వెళ్తాను. నా స్థానం ఆయన పక్కనే" అని చాలా స్పష్టంగా, కఠినంగా చెప్పింది సావిత్రి. ఆ మాటలు వినగానే అర్జున్ గుండె ఆగిపోయినంత పనింది. అతని చేతులు గాల్లోనే ఉండిపోయాయి. "సావిత్రి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? వాడు ఒక రాక్షసుడు, నిన్ను చంపేస్తాడు. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా నువ్వు వాడి ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? భయపడకు సావిత్రి, నేనున్నాను" అని గట్టిగా అరిచాడు అర్జున్. విక్రమ్ పెదవులపై ఒక పైశాచికమైన చిరునవ్వు వికసించింది. అతని అహంకారం తారాస్థాయికి చేరుకుంది. అర్జున్ వైపు చూస్తూ వ్యంగ్యంగా చప్పట్లు కొట్టాడు. "విన్నావుగా కలెక్టర్ గారు, అది నా భార్య పవిత్రత నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. నేను ప్రేమిస్తాను, హింసిస్తాను, అది నా ఇష్టం, తన కర్మ. నీ ఐఏఎస్ పవర్ నా ఇంటి గడప మీద, నా భార్య మనసు మీద పనిచేయలేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్" అని గర్జించాడు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సావిత్రిని ఎంత బతిమలాడినా ఆమె ఒక శిలలా ఉండిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం అర్జున్ కళ్ళలో కూడా చూడలేదు. ఇక లాభం లేదనుకొని గుండె నిండా గాయంతో, "నువ్వు తప్పు చేస్తున్నావు సావిత్రి, కానీ నేను వదలను. ఈ రాక్షసుడి అంతం చేసేదాకా నేను నిద్రపోను" అని శపథం చేసి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ సావిత్రి దగ్గరకు వచ్చాడు. ఆ ముఖంలో ఏదైనా భయం లేదా తన పట్ల లొంగుబాటు కనిపిస్తుందేమో అని వెతికాడు. కానీ ఆ ముఖం ఒక భావరహితమైన గోడలా ఉంది. విక్రమ్కి కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అసలు సావిత్రి ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంది? తను ప్రాణంగా ప్రేమించిన అర్జున్ తను కాపాడడానికి వస్తే అతన్ని కాదని మళ్ళీ తన్ని హింసించిన రాక్షసుడి పంజరంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంది? దీనికి సమాధానం గంట క్రితం జరిగిన ఒక సంఘటనలో ఉంది. అర్జున్, విక్రమ్ ఆసుపత్రి కారిడార్లో ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో సావిత్రి మత్తు నుంచి కొద్దిగా తేరుకుంది. అప్పుడే ఆమె గదిలోకి ఒక వార్డ్ బాయ్ వచ్చాడు. అతని చుట్టూ ఎవరు లేరని నిర్ధారించుకుని సావిత్రి పక్కకు వచ్చి ఒక చిన్న కాగితం ముక్కను ఆమె చేతిలో పెట్టాడు. "అమ్మా, ఇది చాలా ముఖ్యమైంది, ఎవరు కనపడకుండా చదువుకోండి" అని చెప్పి వేగంగా అక్కడి నుంచి మాయమయ్యాడు. మత్తుగా ఉన్న సావిత్రి కాగితాన్ని విప్పి చూసింది. అందులో ఉన్న మాటలు ఆమె నిద్రను, మత్తును ఒక్కసారిగా ఎగరగొట్టాయి. "నీ భర్త ఒక మృగం సావిత్రి, కానీ వాణ్ణి, ఆ సులోచనను అంతం చేసి నీ ప్రాణాలు కాపాడుకునే అతిపెద్ద రహస్యం నా దగ్గర ఉంది. నన్ను కలువు. రుద్రప్రతాప్." రుద్రప్రతాప్ ఈ పేరు సావిత్రికి తెలుసు. విక్రమ్ తండ్రి పేరది. కానీ అత్తగారు సులోచన మాటల ప్రకారం ఆయన 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు కదా. చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి తనకు మెసేజ్ రావటం ఏంటి? అంటే ఆయన ఇంకా బతికే ఉన్నాడా? తన భర్తను, అత్తగారిని అంతం చేసే రహస్యం ఆయన దగ్గర ఏముంది? ఆ క్షణంలో సావిత్రి మెదల్లో ఒక భయంకరమైన వాస్తవం మెదిలింది. ఒకవేళ తన అర్జున్తో వెళ్ళిపోతే విక్రమ్ అహంకారం దెబ్బతింటుంది. అప్పుడు ఆ సైకోపాత్ అర్జున్ని, తన కన్న తల్లిని కూడా వదలడు. తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి వచ్చిన అర్జున్ని విక్రమ్ చేతిలో బలి చేయడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. అర్జున్ని కాపాడుకోవాలంటే విక్రమ్ తన భర్త అని లోకానికి నమ్మించడం ఒకటే మార్గం. అందుకే అర్జున్ని దూరం పెట్టింది. ఒక అబలగా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదని, ఈ రాక్షస సామ్రాజ్యాన్ని కూల్చాలంటే ఆ సామ్రాజ్యం లోపలే ఉండి ఆ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంది.
ఆమె లోపల ఉన్న భయం స్థానంలో ఇప్పుడు ప్రతీకారం జ్వలిస్తుంది. అర్జున్ మీద ప్రేమను గుండెలోని సమాధి చేసి చేతిలో ఉన్న ఆ కాగితపు ముక్కను పిడికిల్లో బిగించి పట్టుకుంది. మధ్యాహ్నం 12 గంటలు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి విక్రమ్ కారులో ఇంటికి చేరుకుంది సావిత్రి. కారు ప్రయాణం అంతా నిశ్శబ్దంగా సాగింది. విక్రమ్ అప్పుడప్పుడు సావిత్రి వైపు చూస్తున్నాడు. ఆమె తనతో ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కావటం లేదు. తను క్షమించిందా లేక తన దెబ్బలకు పూర్తిగా లొంగిపోయిందా? ఈ ఆలోచనలు అతని బుర్రను తొలిచేస్తున్నాయి. ఇంట్లో అడుగు పెట్టగానే హాల్లో సులోచన ఎదురొచ్చింది. ముఖంలో అసహ్యం, పెదవులపై వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటే, నా కొడుకు దెబ్బల రుచి తెలిసి మహాప్రతివతల ఆసుపత్రి పాలయ్యావా? అయినా నీకెంత ధైర్యమే? నీ పాత మొగుడు కలెక్టర్ గారిని మా ఇంటికి పిలిపించి మా మీదకే ఉసిగొలుపుతావా? నీ ప్రాణాలు ఈ రోజుతో అంటూ సులోచన ఏదో అనబోయింది. కాని సావిత్రి అడుగులు ఆగలేదు. సులోచన కళ్ళల్లోకి నేరుగా చూస్తూ ఒక అడుగు ముందుకు వేసింది. అప్పటిదాకా తలదించుకుని ఏడ్చే సావిత్రి కళ్ళల్లో ఆ క్షణంలో ఉన్న తీక్షణత చూసి సులోచన మాటలు గొంతులోనే ఆగిపోయాయి. సావిత్రి కళ్ళల్లో భయానికి బదులు సులోచనను దహించేసే ఒక నిశ్శబ్ద అగ్ని ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సులోచన దాటుకొని తన గదిలోకి వెళ్ళిపోయిన సావిత్రి. సులోచనకు వెన్నులో చలిపుట్టింది. విక్రమ్ వైపు చూసి, ఏంటిది దాని పొగరు? దాన్ని అలా చూస్తూ ఊరుకుంటావేంటి అని అరిచింది. సైలెంట్గా ఉండు మామ్, ఆమె నా భార్య. దాన్ని ఏమనొద్దని చెప్పి విక్రమ్ కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళిన సావిత్రి అద్దం ముందు నిలబడింది. తన ముఖం మీద ఉన్న పచ్చి గాయాలను, మెడ మీద ఉన్న గీతలను చూసుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే ఆ కన్నీళ్లను తుడుచుకుంది. ఇక ఏడుపులు లేవు సావిత్రి. ఇన్నాళ్ళు ఒక జంతువులా భయపడ్డావు. కాని వీళ్ళ పాలట మృత్యువులా మారవలసిన సమయం వచ్చింది. రుద్రప్రతాప్ ఎవరు? ఆయన దగ్గర ఉన్న ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకోవాలి అని తనలో తను గట్టిగా అనుకుంది. మరోవైపు కలెక్టరేట్ కార్యాలయం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో అర్జున్ సీరియస్గా కూర్చుని ఉన్నాడు. అతని మనసు వికలమై ఉంది. సావిత్రి మాటలు అతన్ని బాకుల్లా పొడిచాయి. కానీ అర్జున్ ఒక సాధారణ ప్రేమికుడు కాదు. అతను అత్యుత్తమ శిక్షణ పొందిన ఐఏఎస్ అధికారి. సావిత్రి కళ్ళల్లో చూసినప్పుడు అతనికి అర్థమైంది. ఆమె తను ద్వేషించి ఆ మాటలు చెప్పలేదు. తను కాపాడడానికి లేదా మరేదో పెద్ద కారణంతోనే అలా ప్రవర్తించింది అని. సావిత్రి ఏదో పెద్ద ఆట ఆడుతుంది. వాడి ఇంట్లో ఉంటూనే వాడిని దెబ్బ కొట్టాలని చూస్తుంది. కానీ ఒంటరిగా ఆ రాక్షసుని ఆమె ఎదుర్కోలేదు. నేం వెనక ఉండి ఆమెను కవచంలా నిలబడాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన టేబుల్ మీద ఉన్న ఇంటర్కామ్ తీసి ఎస్పీకి ఫోన్ చేశాడు. ఎస్పీ గారు, నేను జాయింట్ కలెక్టర్ అర్జున్ని మాట్లాడుతున్నాను. నాకు విక్రమ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన పాత ఫైల్స్ అన్నీ కావాలి. ముఖ్యంగా 15 ఏళ్ల క్రితం చనిపోయిన వాడి తండ్రి రుద్రప్రతాప్ డెత్ సర్టిఫికేట్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పంపించండి. వాళ్ళ సామ్రాజ్యంలో ఎక్కడో ఒక డొంక కదులుతుంది. ఆ చీకటి వ్యాపారాలన్నీ బయటకు తీయండి అని ఆదేశించాడు. అర్జున్ తన వేటను చట్టబద్ధంగా మొదలుపెట్టాడు. విక్రమ్ ఆర్థిక మూలాలను, వాళ్ళ కుటుంబ నేర చరిత్రను తవ్వి తీస్తేనే వాడి అహంకారాన్ని దెబ్బ కొట్టగలం అని అర్జున్కు తెలుసు. విక్రమ్ పంపిన మనుషుల దాడి ఆధారాలను కూడా సేకరించడం ప్రారంభించాడు. విక్రమ్ మీద పక్క ఆధారాలతో ఉచ్చు బిగించడానికి అర్జున్ తన వ్యూహాన్ని రచిస్తున్నాడు. రాత్రి 1 గంట అవుతుంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకొని సన్నగా చినుకులు మొదలయ్యాయి. విక్రమ్ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. విక్రమ్ ఆసుపత్రి టెన్షన్, అర్జున్తో గొడవ వల్ల విపరీతంగా మద్యం తాగి తన గదిలో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. సావిత్రి తన గత్తలుపులు నెమ్మదిగా తెరిచింది. నల్లటి దుస్తులు ధరించి ముఖం సగభాగం స్కార్ఫ్తో కప్పుకుంది. చేతిలో ఆ వార్డ్ బాయ్ ఇచ్చిన కాగితం, అందులో రాసి ఉన్న అడ్రస్ ఉన్నాయి. ఎవరికి అనుమానం రాకుండా తోటలో ఉన్న వెనుక గోడ దూకి బయటకు వచ్చింది. నడుచుకుంటూ మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చి ఒక ట్యాక్సీ మాట్లాడుకుని ఆ అడ్రస్కి బయలుదేరింది. ఆమె ప్రయాణిస్తున్న కొద్దీ నగరం వెనక్కి వెళ్ళిపోతుంది. అడ్రస్ ప్రకారం అది నగర శివార్లలోని ఒక పాడుబడిన పారిశ్రామిక వాడ. చుట్టూ పిచ్చి మొక్కలు, పాడుబడిన గోడలు, వీధి దీపాలు లేని చీకటి రోడ్లు. ట్యాక్సీ డ్రైవర్ భయంతో అక్కడే ఆమె దించేసి వెళ్ళిపోయాడు. సావిత్రి ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకుని
ఆ చీకటి ఫ్యాక్టరీ లోపలికి అడుగుపెట్టింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ప్రతి అడుగులోనూ మృత్యువు పొంచి ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పాడుబడిన భవనం మధ్యలో ఒక ఇనుప తలుపు. దాని ముందు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నిలబడి ఉన్నారు. సావిత్రి అక్కడే ఒక పిల్లర్ వెనుక దాక్కుంది. వార్డ్బాయ్ చెప్పిన గుర్తు ప్రకారం ఆమె తన కుడి చేతికి ఒక ఎర్రటి దారం కట్టుకొని ఉంది. ఆమె నెమ్మదిగా బయటకు వచ్చి ఆ గార్డులకు తన చేతికి ఉన్న దారాన్ని చూపించింది. ఆ గార్డులలో ఒకరు ఆమెను లోపలికి పంపించడానికి తలుపులు తీశారు. మెట్లు దిగి ఒక అండర్ గ్రౌండ్ గదిలోకి చేరుకుంది సావిత్రి. అక్కడ ఒక వీల్ చైర్లో ముసలి వ్యక్తి ప్రాణవాయువు కోసం పైపులు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతనే రుద్రప్రతాప్ అని ఆమెకు అర్థమైంది. ప్రపంచం మొత్తం చనిపోయాడు అనుకున్న తన మామగారు ఇక్కడ ఇలా ఎందుకు బందీగా ఉన్నాడు? ఆమె నెమ్మదిగా రుద్రప్రతాప్ దగ్గరకు నడిచింది. మీరేనా నాకు ఆ ఉత్తరం పంపింది అని అడిగింది వణుకుతున్న గొంతుతో. రుద్రప్రతాప్ కళ్ళు తెరిచాడు. అతని కళ్ళల్లో ఆనందం, కసి ఒకేసారి మెరిశాయి. వచ్చావా తల్లి? విక్రమ్ గాన్ని, ఆ సులోచనను నాశనం చేసే ఆయుధం నువ్వే. వాళ్ళ సామ్రాజ్యం కూలిపోవాలి అంటే ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ సరిగ్గా అదే సమయానికి వెనక నుంచి ఒక భారీ బూట్ల చప్పుడు వినిపించింది. సావిత్రి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. చీకట్లోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని చేతిలో తుపాకీ ఉంది. అది నేరుగా సావిత్రి తలవైపు గురిపెట్టి ఉంది. వెలుతురు అతని ముఖం మీద పడగానే సావిత్రి గుండె ఆగినంత పనైంది. అక్కడ ఉన్నది మరెవరో కాదు, విక్రమ్ అత్యంత నమ్మకస్తుడు, అతని అనుచరుడు భైరవ్. ఏంటి వదనమ్మ, రాత్రిపూట ఎవరికి చెప్పకుండా ఇలాంటి పాడుబడిన చోటికి వచ్చారు? నా బాస్కి తెలియకుండా మీరు ఒక్క అడుగు కూడా బయటకు వేయలేరని మీకు తెలియదా అని వ్యంగ్యంగా నవ్వుతూ తుపాకీ స్టేఫ్టీ లాక్ తీశాడు భైరవ్. పాడుబడిన ఆ ఫ్యాక్టరీ అండర్ గ్రౌండ్ గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. భైరవ చేతిలోని తుపాకీ నేరుగా సావిత్రి తలకు గురిపెట్టి ఉంది. సావిత్రి గుండె వేగం పెరిగింది. తన ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కేవలం ఒక క్షణం మాత్రమే మిగిలి ఉందన్న భయం ఆమెను వణికిస్తుంది. వీల్చైర్లో ఉన్న రుద్రప్రతాప్ నిస్సహాయంగా రోధిస్తున్నాడు. ఏంటి వదినమ్మ అలా వణికిపోతున్నారు? నా బాస్కి తెలియకుండా మీరిక్కడి దాకా వస్తారని అనుకుంటున్నారా? మీరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందే మీ బట్టలకు ఒక చిన్న మైక్రో ట్రాకర్ అమర్చాను. మీరెక్కడికి వెళ్ళినా మా కళ్ళు మీ మీదే ఉంటాయి అని వికృతంగా నవ్వాడు భైరవ. భైరవ తన తుపాకీ ట్రిగర్ మీద వేలు వేశాడు. కలెక్టర్ గారి మీదకు పంపిన రౌడీలు దెబ్బతిన్నారు. బాస్కి కోపం తారాస్థాయిలో ఉంది. ఇప్పుడు మీరు కూడా ద్రోహం చేశారని తెలిస్తే ఆయన తట్టుకోలేడు. అందుకే మిమ్మల్ని ఇక్కడే చంపేసి ఏదో ప్రమాదంలో చనిపోయారని కథల్లుతాను. బాసుకు కూడా ఈ నిజం తెలియనివ్వను అంటూ ట్రిగర్ నొక్కబోయాడు. సావిత్రి కళ్ళు గట్టిగా మూసుకుంది. నా జీవితం ఇంతేనా? ఈ రాక్షసుల సామ్రాజ్యాన్ని అంతం చేయలేనా అని ఆమె ఆత్మ రోధించింది. సరిగ్గా అదే సమయంలో డామ్ అని ఒక భయంకరమైన తుపాకీ పేలుడు శబ్దం వినిపించింది. సావిత్రి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కానీ ఆ బుల్లెట్ తగిలింది సావిత్రి కాదు, భైరవ కుడి చేతికి. చేతిలోంచి రక్తం చిమ్మటంతో తుపాకీ నేల మీద పడిపోయింది. భైరవ నొప్పితో అరుస్తూ వెనక్కి తగ్గాడు. చీకటి కమ్మిన ఆ గది గుమ్మం దగ్గర ఒక ఆజానుబాహుడైన వ్యక్తి నీడ కనిపించింది. నెమ్మదిగా వెలుతురులోకి వస్తున్నాం ఆ వ్యక్తిని చూసి సావిత్రి కళ్ళల్లో ప్రాణం లేసి వచ్చింది. అతను మరెవరో కాదు, జాయింట్ కలెక్టర్ అర్జున్. చేతిలో తన సర్వీస్ రివాల్వర్తో కళ్ళల్లో రగిలే అగ్నిపర్వతంతో ముందుకు వచ్చాడు అర్జున్. ఐఏఎస్ అధికారి అంటే కేవలం ఫైల్స్ మీద సంతకాలు పెట్టేవాడు మాత్రమే కాదు భైరవ. సమాజానికి పట్టిన క్యాన్సర్ లాంటి మీలాంటి వాళ్ళను వేటాడడం కూడా తెలుసు. నా ప్రాణాన్ని తాకాలని చూస్తావా అంటూ అర్జున్ ఒక్క ఉదుట్న ముందుకు వెళ్ళి భైరవ ముఖం మీద తన తుపాకీ మర్తతో బలంగా కొట్టాడు. భైరవ స్పృహ తప్పి కింద పడిపోయాడు. అర్జున్ వెంటనే తన జోబులోంచి హ్యాండ్ కప్ తీసి వాడి చేతులకు వేసి బంధించాడు. సావిత్రి తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. అర్జున్ అంటూ ఒకసారిగా వెళ్ళి అతని గుండెల మీద పడి బోర్న విలిపించింది. ఇన్నాళ్లుగా ఆమె అనుభవిస్తున్న నరకం, భయం అన్నీ ఆ కౌగిల్లో కరిగిపోయాయి. అర్జున్ ఆమెను సున్నితంగా పట్టుకొని వీపు నిమురుతూ, భయపడకు సావిత్రి, నేనున్నాను. నువ్వు ఆసుపత్రిలో తీసుకునే నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉందని నాకు తెలుసు.
అందుకే నా పోలీసు బలగాలతో నీ కదలికను రహస్యంగా గమనిస్తూనే ఉన్నాను. కానీ ఇది ఏడ్చే సమయం కాదు. మనం ఈ చీకటి సామ్రాజ్యాన్ని కూల్చాలి అన్నాడు ధైర్యంగా. ఇద్దరు కలిసి వీల్చైర్లో ఉన్న రుద్రప్రతాప్ దగ్గరికి వెళ్లారు. ఆయన శ్వాస తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాడు. అర్జున్ ఆయనకు ఆక్సిజన్ మాస్క్ సరిగ్గా అమర్చాడు. కొద్దిసేపటికి ఆయన తేరుకున్నాడు. మీరు విక్రమ్ తండ్రి రుద్రప్రతాప్ కదా? ప్రపంచం దృష్టిలో మీరు 15 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఇక్కడ ఇలా బందీగా ఎందుకున్నారు అని సూటిగా అడిగాడు అర్జున్. రుద్రప్రతాప్ కళ్ళల్లోంచి కన్నీళ్లు రాలాయి. తన గతాన్ని, తన పాపాలను ఒప్పుకునే సమయం ఆసన్నమైందని ఆయనకు అర్థమైంది. ఇదంతా నా కర్మ బాబు. విక్రమ్ రాక్షసుడు కాదు. వాణ్ణి ఒక రాక్షసుడిగా మార్చింది నేనే. నా భార్య సులోచన్ను నేను ఒక జంతువులా హింసించాను. ఆ హింసను చూసి చూసి నా కొడుకు మనసు మొద్దుబారిపోయింది. ప్రేమించడం మర్చిపోయి భయపెట్టడం నేర్చుకున్నాడు. నా భార్య సులోచన నా దెబ్బలు తిని తన్ని తాను రక్షించుకోవడానికి నాకంటే పెద్ద రక్కిస్లా మారింది అంటూ ఆగాడు రుద్రప్రతాపం. సావిత్రి ఆశ్చర్యంగా వింటుంది. తన భర్తలోని సైకోపాత్కి మూలం ఈ ముసలివాడే అన్నమాట. ఒకరోజు రాత్రి సులోచన విక్రమ్ కలిసి నా ఆహారంలో విషం కలిపారు. నేను చనిపోతాను అనుకున్నారు. కానీ నేను ప్రాణాలతో బయటపడ్డాను. అప్పటికే నా సామ్రాజ్యాన్ని వాళ్ళు చేజెక్కించుకున్నారు. నన్ను చంపేస్తే నా పేరు మీద ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులు, లాకర్లు వాళ్లకు దక్కవు. నా వేలిముద్రలు, నా సంతకాలు వాళ్లకు ప్రతిరోజు అవసరం. అందుకే నన్ను ఇక్కడ ఒక శవంలో బంధించారు. 15 ఏళ్లుగా ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను అని గుండెలు బాదుకున్నాడు రుద్రప్రతాప్. మరిప్పుడు సావిత్రికి ఆ లెటర్ ఎందుకు పంపారు? ఈ సామ్రాజ్యాన్ని కూల్చే సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి అని ఆతురతగా అడిగాడు అర్జున్. రుద్రప్రతాప్ దగ్గుతూ వణుకుతున్న స్వరంతో చెప్పాడు. సులోచన విక్రమ్ చేసిన ప్రతి నేరం, వాళ్ళు చేసిన హత్యలు, రాజకీయ నాయకులకు ఇచ్చిన లాంఛాలు, మాఫియా డీల్స్, ఇల్లీగల్ మైనింగ్ రికార్డ్స్ అన్నీ నేను ఒక రహస్య లాకర్లో దాచాను. ఆ లాకర్ ఉన్నది ఎక్కడో కాదు, మా ఇంట్లోనే, సులోచన పడుకునే గదిలో. దేవుడి పటం వెనక ఉన్న గోడలో ఒక సీక్రెట్ లాకర్ ఉంది. అందులో ఉన్న ఒక ఎర్ర డైరీ, ఒక పెన్ డ్రైవ్ గనక పోలీసుల చేతికి చిక్కితే విక్రమ్ సులోచన ఇద్దరికీ ఉరిశిక్ష పడ్డం ఖాయం. సావిత్రి అర్జున్ ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకున్నారు. ఆ సాక్ష్యాలు దొరికితే చాలు విక్రమ్ మాట కట్టించవచ్చు. మరోవైపు విక్రమ్ ఇంట్లో విపరీతంగా మద్యం తాగి తన గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న విక్రమ్ మెలకు వచ్చింది. గొంతు ఎండిపోయి తల పగిలిపోతున్నట్టుగా ఉంది. టైం చూస్తే రాత్రి 2:30 అవుతుంది. టేబుల్ మీద ఉన్న నీళ్లు తాగి అప్రయత్నంగానే సావిత్రి గది వైపు వెళ్ళాడు. తలుపు తీసి చూస్తే మంచం ఖాళీగా ఉంది. విక్రమ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. సావిత్రి ఎక్కడికి వెళ్ళింది? బాత్రూమ్, బాల్కనీ అన్నీ వెతికాడు. ఎక్కడా లేదు. అప్పుడు అతని ఫోన్కి ఒక ఎమర్జెన్సీ బీప్ సౌండ్ వినిపించింది. అది భైరవ కట్టుకున్న స్మార్ట్ వాచ్ నుంచి వచ్చిన SOS సిగ్నల్. ఫోన్ ఓపెన్ చేసి లొకేషన్ చూశాడు విక్రమ్. భైరవ లొకేషన్ తన తండ్రిని బంధించిన ఫ్యాక్టరీ దగ్గర చూపిస్తుంది. సావిత్రి ఇంట్లో లేదు. భైరవ ఫ్యాక్టరీలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆపద సిగ్నల్ వచ్చింది. విక్రమ్ మెదల్లో అన్ని విషయాలు ఒకేసారి ఫ్లాష్ అయ్యాయి. అంటే సావిత్రి నా తండ్రి దగ్గరకు వెళ్ళిందా? అసలు ఆ దారి దానికి ఎలా తెలిసింది? విక్రమ్లోని అభద్రత భావం, భయం, కోపం అన్నీ కలిసి ఒక భయంకరమైన ఉన్మాదంగా మారాయి. తన భార్య తన్ను మోసం చేసిందని, తన సామ్రాజ్యం గుట్టు రట్టు చేయడానికి తను శత్రువులతో చేతులు కలిపిందని అతనికి అర్థమైంది. అతని కళ్ళల్లో విపరీతమైన రక్తం గూడు కట్టుకుంది. అప్పటిదాకా సావిత్రి మీద ఉన్నది ఒక సైకోపాత్ ప్రేమ అయితే ఇప్పుడు అది కసిగా, ప్రతీకారంగా మారింది. తన గదిలోని డ్రాయర్ తెరిచి ఒక లోడెడ్ గన్ తీసుకున్నాడు. నన్ను మోసం చేసావా సావిత్రి? నా పంజరం తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళాలనుకున్నావు కదా? ఈరోజు నీ రెక్కలు కాదు, నీ ప్రాణాలే తీసేస్తాను. నిన్ను ఎగరేసుకుపోవాలని చూస్తున్నాం. ఆ కలెక్టర్ గాడి తల కూడా నరికేస్తాను అని గట్టిగా అరుస్తూ కోపంగా అద్దం పగలగొట్టాడు విక్రమ్. వెంటనే తన సెక్యూరిటీ గార్డులందరినీ అలర్ట్ చేసి తన స్పోర్ట్స్ కార్ తీసుకుని వాయు వేగంతో ఆ ఫ్యాక్టరీ వైపు బయలుదేరాడు. అక్కడ ఫ్యాక్టరీలో అర్జున్ తన పోలీస్ అధికారులకు వైర్లెస్ సెట్ ద్వారా సమాచారం ఇచ్చాడు. కొద్ది నిమిషాల్లోనే
ఆ స్పెషల్ పోలీస్ టీం అక్కడ చేరుకుంది. రుద్రప్రతాప్ని సురక్షితంగా అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భైరవ్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. సావిత్రి ఇప్పుడు మన టార్గెట్ ఆ ఇల్లు, సులోచన గదిలో ఉన్న ఆ డైరీ, పెన్ డ్రైవ్ మనం తీసుకురావాలి. నా పోలీస్ టీంతో నేను నేరుగా ఆ ఇంటి మీద రైడ్ చేస్తాను. నువ్వు నా వెంటే ఉండు అన్నాడు అర్జున్. కానీ సావిత్రి తల అడ్డంగా ఊపింది. లేదు అర్జున్, మీరు నేరుగా పోలీసులతో వస్తే విక్రమ్ మనసులు మిమ్మల్ని గేటు దగ్గరే ఆపుతారు. ఆ గొడవ జరిగేలోపు సులోచన ఆ సాక్ష్యాలను నాశనం చేసే ప్రమాదం ఉంది. పైగా ఆ లాకర్ పాస్వర్డ్ ఏంటో నాకు మాత్రమే తెలుసు. నేను ఒకసారి ఆమె లాకర్ ఓపెన్ చేయటం కిటికీలోని చూశాను. కానీ నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళటం సూసైడ్తో సమానం సావిత్రి. విక్రమ్ గాడు సైకో నిన్ను చంపేస్తాడు అన్న ఆందోళనగా అన్నాడు అర్జున్. సావిత్రి కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి భయమూ లేదు. ధైర్యంగా అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఇలా అంది. ఇన్నాళ్ళు వాడి దెబ్బలకు భయపడి ఒక పినుగుల బతికాను. కానీ ఇప్పుడు నేను వాడి పాలిటి యముణ్ణి. నా యుద్ధం నేను చేయాలి అర్జున్. నేను వెనుక గుమ్మం నుంచి ఇంట్లోకి వెళ్ళి ఆ సాక్ష్యాలు బయటకు తీసుకువస్తాను. నువ్వు కలెక్టర్గా 10 నిమిషాలకు పోలీసు బలగాలతో మెయిన్ గేట్ నుంచి రామ్. ఆమెలోని ఆ తెగింపును చూసి అర్జున్కు ఆశ్చర్యం వేసింది. అమాయకంగా భయంతో వణికిపోయి ఒక పల్లెటూరి పిల్ల ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారి తన హక్కుల కోసం న్యాయం కోసం నిలబడుతుంది. అర్జున్ అయిష్టంగానే ఒప్పుకున్నాడు. కానీ ఆమెకు రక్షణగా ఒక చిన్న ట్రాకర్ని, ఒక లోడెడ్ రివాల్వర్ని ఆమె చేతిలో పెట్టాడు. ఇది ఎలా వాడాలో నీకు తెలుసు కదా, ప్రాణాపాయం వస్తే ఆలోచించకు, ట్రిగర్ నొక్కే అని చెప్పాడు. సావిత్రి ఎవరు కనపడకుండా విక్రమ్ ఇంటి వెనక భాగం నుంచి లోపలికి ప్రవేశించింది. ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ అప్పటికి కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయిన విషయం ఆమెకు తెలియదు. గుండె అరచేతిలో పెట్టుకుని అడుగు వేసుకుంటూ సులోచన పడుకుని గద్దెగకు చేరుకుంది. తలుపు కొద్దిగా తెరచి ఉంది. లోపల లైట్ ఆపి ఉంది. సులోచన గాఢ నిద్రలో ఉంది. సావిత్రి నెమ్మదిగా గదిలోకి దూరింది. దేవుడి పటం దగ్గరకు వెళ్ళి దాన్ని పక్కకు జరిపింది. వెనక ఒక చిన్న డిజిటల్ లాకర్ కనిపించింది. వణుకుతున్న చేతులతో తనకు గుర్తున్న 4 అంకెల పాస్వర్డ్ 2580 ఎంటర్ చేసింది. క్లిక్ మని శబ్దం చేస్తూ లాకర్ తెరుచుకుంది. అందులో రుద్రప్రతాప్ చెప్పినట్లే ఒక ఎర్ర డైరీ, దాని పక్కనే ఒక నల్లటి పెన్ డ్రైవ్ ఉన్నాయి. సావిత్రి ముఖంలో విజయగర్వం మెరిసింది. వాటిని తీసుకుని తన దుప్పటాలు దాచుకుంది. ఇక అక్కడి నుంచి పారిపోవాలని వెనక్కి తిరిగింది. కానీ సరిగ్గా అదే సమయంలో గదిలోని లైట్లు అన్నీ ఫ్లాష్ మని వెలిగాయి. సావిత్రి ఉలిక్కిపడి కళ్ళు మూసుకుంది. వెలుతురుకు అలవాటు పడి కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ముందు 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒకరు నిద్రపోతుందని తాను అనుకున్న అత్తగారు సులోచన. ఆమె చేతిలో ఒక పదునైన కత్తి ఉంది. ముఖంలో పైశాచికమైన నవ్వు ఉంది. మరొకరు ఫ్యాక్టరీకి వెళ్ళాడు అనుకున్న ఆమె భర్త, ఆ సైకోపాత్ విక్రమ్. అతని చేతిలో తుపాకీ ఉంది. అది నేరుగా సావిత్రి గుండెలకు గురిపెట్టి ఉంది. వారిద్దరి వెనక విక్రమ్ మనసులు సుమారు 10 మంది ఆయుధాలతో నిలబడి ఉన్నారు. విక్రమ్ ఫ్యాక్టరీకి వెళ్తూ మధ్యలోని పోలీస్ జీపులు అటువైపు వెళ్లడం చూసి అర్జున్ దాన్ని ఆక్రమించాడని అర్థం చేసుకున్నాడు. ఫ్యాక్టరీకి వెళ్తే తాను పట్టబడతానని తెలిసి వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు. తాను ఇంటికి వచ్చేసరికి వెనక్ గుమ్మం నుంచి సావిత్రి లోపలికి వెళ్ళటం సీసీ కెమెరాలో చూశాడు. ఆమె ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుని సులోచనతో కలిసి ఈ వల పన్నాడు. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ సావిత్రి దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. ఏంటి సావిత్రి, దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావా, లేక నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకుంటున్నావా? నా పంజరంలో చిలకవై ఉండి నా కళ్ళు కప్పి నన్నే రోడ్డు మీదకు లాగాలని చూస్తావా అంటూ ఒక్క ఉదుటిన ఆమె జుట్టు పట్టుకొని లాగాడు. సావిత్రి చేతిలోని ఆ ఎర్ర డైరీ, పెన్ డ్రైవ్ కింద పడిపోయాయి. సులోచన బిగ్గరగా నవ్వుతూ, వీధి కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ చెప్పులు కరవకుండా ఉంటుందా విక్రమ్? చంపేదాన్ని. దానివల్లే మన సామ్రాజ్యానికి ఈ ముప్పు వచ్చింది అని అరిచింది. విక్రమ్ తన తుపాకీని సావిత్రి నుదుటికి ఆనించాడు. నిన్ను ప్రాణంగా ప్రేమించాను సావిత్రి, కానీ నువ్వు నా గుండెను కోసేశావు. గుడ్ బై అని ట్రిగర్ లాగబోయాడు.
సరిగ్గా అప్పుడే బయట నుంచి ఒక పోలీస్ సైరన్ల మోత చెవులు పగిలిపోయేలా వినిపించింది. దిస్ ఈజ్ పోలీస్ విక్రమ్, నువ్వు చుట్టుముట్టబడ్డావు, గన్ కింద పడేసి లొంగిపో అంటూ మైక్లోంచి అర్జున్ గర్జన వినిపించింది. బయట పోలీస్ సైరన్ల మోత, మైక్లోంచి ఐఏఎస్ అధికారి అర్జున్ హెచ్చరికలు ఆ రాత్రి నిశ్శబ్దాన్ని ముక్కలు చేస్తున్నాయి. ఆ సువిశాలమైన విక్రమ్ కోట ఇప్పుడు పోలీసులు చుట్టుముట్టబడింది. కానీ గది లోపల పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది. విక్రమ్ తుపాకీ సావిత్రి నుదుటికి ఆనించి ఉంది. బయట అర్జున్ మాటలు వినగానే విక్రమ్ కళ్ళల్లో ఒక పిచ్చివాడి నవ్వు మొదలైంది. చూసావా సావిత్రి, నీ ప్రియుడు నేను రక్షించడానికి మొత్తం పోలీస్ ఫోర్స్ని వెనుకేసుకుని వచ్చాడు. కాని వాడు ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేలోపు నా తుపాకీలోని బుల్లెట్లు నీ తలకాయను బద్దలు కొడుతుంది. నువ్వు నాదానివి, బతికినా చచ్చినా నువ్వు ఇంటి గడప దాటలేవు అని వికృతంగా అరిచాడు. సావిత్రి చేతుల్లోంచి కింద పన్నాం ఆ ఎర్ర డైరీని, పెన్ డ్రైవ్ని సులోచన వేగంగా తీసుకుని తన చీర కొంగులో దాచుకుంది. వాళ్ళు లోపలికి వచ్చేలోపు దీన్ని చంపే విక్రమ్, ఈ సాక్ష్యాలను నేను నాశనం చేస్తాను. ఒక ఆడది చచ్చిపోతే మనం డబ్బుతో ఆ కేసును మాఫీ చేయించుకోవచ్చు, కానీ డైరీ వాళ్ళ చేతికి చిక్కితే మన సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది అని అరుస్తూ సులోచన వెనక వైపు ఉన్న బాత్రూంలోకి పరిగెత్తబోయింది. కానీ సరిగ్గా అదే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం భారీ శబ్దంతో బద్దలైంది. అర్జున్ నేతృత్వంలోని స్పెషల్ టాస్క్ ఫోర్సు కమాండోలు ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించాయి. విక్రమ్ మనుషులు ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించిన శిక్షణ పొందిన పోలీసుల ముందు వాళ్ళ ఆటలు సాగలేదు. క్షణాల్లో విక్రమ్ మనుషులందరూ నేల మీద మోకాళ్లపై కూలబడ్డారు. అర్జున్ తన చేతిలో తుపాకీతో నేరుగా సులోచన గదివైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనికి కవర్ చేస్తూ 10 మంది పోలీసులు గదిని చుట్టుముట్టారు. గదిలోకి అడుగుపెట్టిన అర్జున్కి అక్కడ దృశ్యం చూసి గుండె అయినంత పనైంది. విక్రమ్ సావిత్రి జుట్టు పట్టుకొని తన ముందు ఒక కవచంలా పెట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని తుపాకీ సావిత్రి కణంతకు ఆనించి ఉంది. సావిత్రి కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. సావిత్రి ముఖంలో మాత్రం ఒక విచిత్రమైన స్థైర్యం ఉంది. బాత్రూం వైపు పారిపోతున్న సులోచనను పోలీసులు అడ్డుకొని ఆమె చేతిలోని కత్తిని లాక్కొని వెనక్కి లాక్కొచ్చాడు. హే, నన్నే పట్టుకుంటారా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? ముఖ్యమంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దాకా అందరూ నా జేబులో ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ అందరి ఉద్యోగాలు పీకేస్తాను అంటూ సులోచన తన అహంకారాన్ని ప్రదర్శించింది. అర్జున్ ముందుకు నడిచి సులోచన కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. నీ ఫోన్ కాల్సు, నీ పొగరు ఇకెవరి దగ్గర పనిచేవు సులోచన. ప్రపంచం దృష్టిలో చనిపోయాడనుకున్న నీ భర్త రుద్రప్రతాప్ ఇప్పుడు పోలీసుల రక్షణలో ఉన్నాడు. నువ్వు నీ రాక్షస కొడుకు కలిసి 15 ఏళ్ళుగా చేసిన చీకటి నేరాల చిట్టా మొత్తం ఆయన మాకు చెప్పేశాడు. మీ ఆట ఆగిపోయింది. ముందా డైరీని బయటకు తీ అని గర్జించాడు అర్జున్. రుద్రప్రతాప్ బతికునన్న విషయం ఆయన పోలీసుల చేతికి చిక్కాడన్న నిజం తెలియగానే సులోచన మొహం పాలిపోయింది. ఆమె గొంతులో మాట పెగల్లేదు. పోలీసులు ఆమె దగ్గర ఉన్న డైరీ, పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. ఇక అర్జున్ చూపు విక్రమ్ వైపు మళ్ళింది. విక్రమ్, నీ సామ్రాజ్యం కూలిపోయింది. నీ ఆస్తులు, నీ పరువు, నీ అధికార గర్వం అన్ని క్షణంలో మట్టిలో కలిసిపోయాయి. గన్ కింద పడేసి సావిత్రిని వదిలేయి. ఇది ఒక ఐఏఎస్ అధికారిగా నా ఆఖరి హెచ్చరిక అన్నాడు అర్జున్ తన తుపాకీని విక్రమ్ వైపు గురిపెట్టి. కానీ విక్రమ్ కళ్ళల్లో భయం లేదు. అతనిలో ఉన్న ట్రామా, అతని సైకోపాత్ లక్షణాలు ఇప్పుడు ఒక ఉన్మాదపు స్థాయికి చేరుకున్నాయి. విక్రమ్ నవ్వుతూ ఇలా అన్నాడు, నా సామ్రాజ్యం నాశనమైతే ఏంటి అర్జున్? నాకంటే ఎవరు లేరు. నా తల్లి నన్ను ఒక ఆయుధంగా వాడుకుంది. నా తండ్రి నన్ను మృగంలా మార్చాడు. నాకు ప్రాణమైన ఈ సావిత్రి నన్ను మోసం చేసి నీతో చేతులు కలిపింది. అందరు నన్ను మోసం చేసిన వాళ్ళే. ఇప్పుడు నేను ఒంటరి వాణ్ణి. నన్ను జైల్లో పెడతావా? పెట్టుకో. కానీ నా ముందు ఈ సావిత్రి బతుకుంటే నా అహంకారం చచ్చిపోయినట్టే. నేను జైలుకి వెళ్ళిపోయేలోపు నా భార్యను నా సొంతం చేసుకుని వెళ్తాను, మృత్యువు రూపంలో. విక్రమ్ చేతివేలు నెమ్మదిగా తుపాకీ ట్రిగర్ మీద నొక్కటం మొదలుపెట్టింది. అర్జున్ గుండె వేగం పెరిగింది. కానీ అతను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తను కాలిస్తే విక్రమ్ చేతిలోని తుపాకీ కూడా పేలుతుంది.
సావిత్రి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. మృత్యువు సావిత్రి కేవలం మిల్లీమీటర్ల దూరంలో ఉంది. కానీ ఎవరు ఊహించని ఒక అద్భుతం ఆ క్షణంలో జరిగింది. ఇన్నాళ్ళు ఒక మూగజీవిలా, దెబ్బలు తిన్న అబల, భర్త కొడుతూ ఉంటే కన్నీళ్లు కారుస్తూ మూలన కూర్చున్న ఒక భయస్తురాలు ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది. నన్ను రక్షించడానికి ఎవరు ఒకరు వస్తారు అని ఎదురు చూసే పిరికితనం ఆమెలో చచ్చిపోయింది. తన ప్రాణాన్ని, తన ఆత్మాభిమానాన్ని తానే కాపాడుకోవాలన్న ఒక రాక్షస తెగింపు ఆమెలో మేల్కొంది. ఆమె గుర్తుంది, ఫ్యాక్టరీ దగ్గర అర్జున్ తన చేతిలో ఒక లోడెడ్ రివాల్వర్ పెట్టి, ప్రాణాపాయం వస్తే ఆలోచించకు, ట్రిగర్ నొక్కేయ్ అని చెప్పిన మాట. ఆ రివాల్వర్ ఆమె నడుముకి దుప్పట చాటున దాచిపెట్టి ఉంది. విక్రమ్ దృష్టి అంతా అర్జున్ మీదే ఉందన్న విషయాన్ని సావిత్రి గమనించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ఎడమ చేత విక్రమ్ పట్టుకున్న తుపాకీని బలంగా పైకి నెట్టింది. విక్రమ్ ఉలిక్కిపడి పట్టు సల్లించాడు. అదే వేగంతో తన కుడి చేతిలో నడుము దగ్గర ఉన్న రివాల్వర్ను బయటకు తీసిన సావిత్రి తన్ను కవచంలా పట్టుకున్న విక్రమ్ చేతి నుంచి విడిపించుకొని ఒక్క అడుగు వెనక్కి వేసి తన చేతిలోని తుపాకీని నేరుగా విక్రమ్ గుండెకు గురిపెట్టింది. ఈ హఠాత్ పరిణామానికి అర్జున్, పోలీసులు, సులోచన, విక్రమ్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పంజరంలో చిలక తన చేతిలోని వేటకొడవలిని తీసుకున్నట్టుగా ఉంది సావిత్రి రూపం. సావిత్రి అన్నాడు విక్రమ్ ఆశ్చర్యంతో వణుకుతున్న గొంతుతో. నువ్వు నన్ను కాలుస్తావా? నీ మెల్లో తాళి కట్టిన మొగుణ్ణి. నేను చేస్తే నువ్వు విధవరాలివి అయిపోతావు. ఆ పాపం నీకు అంటుకుంటుంది. సావిత్రి కళ్ళల్లో ఒక భయంకరమైన ఆగ్రహం రగులుతుంది. ఆమె చేతులు ఏమాత్రం వణకటం లేదు. తాళి కట్టిన మొగుడివి కాబట్టే ఇన్నాళ్ళు దెబ్బలు తింటూ పడి ఉన్నాను విక్రమ్. కానీ మొగుడు అనే పదానికి అర్థం బాధ్యత, భద్రత, రాక్షసత్వం కాదు. నువ్వు నన్ను ప్రేమించలేదు, కేవలం భయపెట్టావు. నీ సైకో ఆనందం కోసం నన్ను ఒక వస్తువులో వాడుకున్నావు. నువ్వు చస్తే నాకు పాపం అంటుకోదు. నాకు పట్టిన పీడ వదులుతుంది. ఒక ఆడది ఎన్నాళ్ళు సహిస్తుందో, ఎదిరిస్తే ఎలా దహించి వేస్తుందో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. సావిత్రి మాటలు పూర్తవుతూ ఉండగానే విక్రమ్ తన తుపాకీని మళ్ళీ ఎత్తబోయాడు. కానీ సావిత్రి ఆలోచించలేదు, కళ్ళు ఆర్పలేదు. డామ్ డామ్ 2 బుల్లెట్లు సావిత్రి తుపాకీ నుంచి దూసుకుపోయాయి. అవి నేరుగా విక్రమ్ కుడి భుజంలోకి, అతని మోకాల్లోకి దిగాయి. విక్రమ్ ప్రాణాలు తీయటం ఆమెకి ఇష్టం లేదు. కానీ వాడి జీవితాంతం ఒక అంగవైకల్యంతో తన క్రూరత్వాన్ని గుర్తు చేసుకుంటూ బతకాలని ఆమె ఉద్దేశం. బుల్లెట్లు తగలగానే విక్రమ్ పెద్దగా అరుస్తూ నేల మీద కుప్పగొలిపాడు. అతని చేతిలోని తుపాకీ పక్క పడిపోయింది. ఆ రాక్షస సామ్రాజ్యపు రాజు ఇప్పుడు నెత్తురోడుతూ తన భార్య కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు. పోలీసులు వెంటనే విక్రమ్ని, సులోచన్ని అరెస్ట్ చేశారు. సులోచన్ను జీపులోకి ఎక్కించేటప్పుడు ఆ ముఖంలో కోటి అబద్ధాలు ఆడి కట్టుకున్న పరువు గంగలో కలిసిపోయిందన్న అవమానం స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్ను ఒక స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. అతను వెళ్తూ సావిత్రి వంక చూశాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు అహంకారం లేదు, కోపం లేదు, కేవలం శూన్యం. తన డ్రామాను తన భార్య మీద రుద్ది చివరికి తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నానన్న ఒక చేదు నిజం అతనికి అర్థమైంది. అతన్ని అంబులెన్స్లో తీసుకువెళ్ళిపోయారు. అర్జున్ సావిత్రి దగ్గరకు వచ్చాడు. సావిత్రి చేతిలోని రివాల్వర్ను నెమ్మదిగా తీసుకున్నాడు. సావిత్రి కళ్ళల్లోంచి కన్నీరు ధారగా కారుతున్నాయి. అది బాధతో వచ్చిన కన్నీరు కాదు, ఇన్ని నెల్లుగా పడ్డ నరకం నుంచి బయటపడ్డాను అన్న ఒక భారీ ఊరటం. యూ డిడ్ ఇట్ సావిత్రి, నువ్వు గెలిచావు. ఆ రాక్షసుని, వాడి సామ్రాజ్యాన్ని నీ చేతులతో నువ్వే కూల్చావు. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవి అన్నాడు అర్జున్ ఆ భుజం తట్టి. సావిత్రి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంది. ఆ ముఖం మీద ఉన్న పాత గాయాలు ఇప్పుడు ఒక యోధురాల ఆభరణాల్లా మెరుస్తున్నాయి. ఆ సంఘటన జరిగి 6 నెలలు గడిచిపోయింది. రుద్రప్రతాప్ ఇచ్చిన సాక్ష్యాలు, ఎర్ర డైరీ, పెన్డ్రైవ్ ఆధారంగా విక్రమ్కి, సులోచనకి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వాళ్ళు 1000 కోట్ల సామ్రాజ్యాన్ని ప్రభుత్వం జప్తు చేసింది. ఆ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకున్నాయి. సావిత్రి విక్రమ్కు విడాకులిచ్చింది. ఆ రాక్షస బంధం నుంచి చట్టపరంగా కూడా ఆమెకు విముక్తి దొరికింది.
తన తల్లి రాధమ్మ కూడా తన తప్పును తెలుసుకుని డబ్బు కోసం కూతుర్ని నరకంలోకి నెట్టినందుకు పశ్చాత్తాపంతో సావిత్రి కాళ్ళ మీద పడి ఏడ్చింది. సావిత్రి తల్లిని క్షమించింది, కానీ పాత జీవితంలోకి మాత్రం తిరిగి వెళ్ళలేదు. ఇప్పుడు సావిత్రి నగరంలోనే ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తన ఆగిపోయిన చదువును మళ్ళీ మొదలుపెట్టింది. ఒక ఎన్జిఓలు చేరుకొని గృహహింసకు గురవుతున్న మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకు ఆసరాగా నిలబడుతుంది. తన గతాన్ని ఒక పాఠంగా మార్చుకొని 10 మందికి వెలుగునిచ్చే దీపంగా మారింది. ఒక సాయంత్రం సావిత్రి ఎన్జిఓ ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉండగా అక్కడ అర్జున్ కారు ఆగి ఉంది. ఐఏఎస్ అధికారిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే సావిత్రి కోసం ఎదురు చూస్తున్నాడు అర్జున్. సావిత్రి నవ్వుతూ అతని దగ్గరకు వెళ్ళింది. అంత బాగుందా కలెక్టర్ గారు అని అడిగింది. అర్జున్ చిరునవ్వుతో, నాకేం తక్కువ సావిత్రి, కానీ నా మనసులో ఒకటే ప్రశ్న. ఆ రాక్షసుడి పీడ విరగడై 6 నెలలు అవుతుంది. నువ్వు స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నావు, ఒక యోధురాలుగా నిలబడ్డావు. మరి మన ప్రేమ కథకు ముగింపు లేదా? నాతో కొత్త జీవితం మొదలు పెట్టడానికి నీకు ఇంకా సమయం కావాలా అని అడిగాడు. సావిత్రి ఆకాశం వైపు చూసింది. పక్షులు గుంపులుగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. అర్జున్ 3 ఏళ్ల క్రితం నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నేను ఒక అమాయకురాలిని, ఆ తర్వాత ఒక రాక్షసుడి చేతిలో బానిసనయ్యాను. నా జీవితంలో ఎప్పుడు నిర్ణయాలు వేరే వాళ్ళే తీసుకున్నారు, కానీ ఇప్పుడు నేను సావిత్రిని. నాకు నేనుగా బతకడం ఇప్పుడే మొదలుపెట్టాను. నాలో ఉన్న గాయాలు మానడానికి నాకు ఇంకా సమయం కావాలి. నేను నీ దగ్గరకు ఒక బాధితురాలిగా జాలిపడి ఆశ్రయం ఇచ్చిన దానంగా రావడం నాకు ఇష్టం లేదు. నేను పూర్తిగా కోలుకొని నీకు సమానమైన అర్హత్వం, ఒక శక్తివంతమైన ఇల్లాలుగా నీ జీవితంలోకి వస్తాను. అప్పటిదాకా నా కోసం ఎదురు చూస్తావా అని అడిగింది. సావిత్రి మాటల్లోని పరిపక్వత, ఆత్మాభిమానం చూసి అర్జున్ గుండె గర్వంతో ఉప్పొంగింది. ప్రేమ అంటే ఒకరిపై మరొకరు ఆధారపడడం కాదు, ఒకరి స్వేచ్ఛను మరొకరు గౌరవించడమని అతనికి అర్థమైంది. నీ కోసం ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాను సావిత్రి. నువ్వు సిద్ధంగా ఉన్న రోజు నేనే నీ ఇంటికి వచ్చి నేను నా లోకంలోకి తీసుకువెళ్తాను అని ఆమె చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. సావిత్రి పెదవులపై ఒక స్వచ్ఛమైన చిరునవ్వు వికసించింది. ఇద్దరు కలిసి సముద్రపు తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనక అస్తమిస్తున్న సూర్యుడు సావిత్రి జీవితంలోని చీకటి గతానికి ప్రతీక కాగా, ముందున్న విశాలమైన సముద్రం ఆమె ఉజ్వలమైన భవిష్యత్తుకు, స్వేచ్ఛకు స్వాగతం పలుకుతుంది. ఒకనాడు యముల్లాంటి మొగుడు చేతిలో నలిగిపోయిన గులాబీ ఇప్పుడు ముళ్ళను ఛేదించుకొని తనంతట తానుగా ఒక మహావృక్షంగా ఎదగడానికి సిద్ధమైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.